యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. అందరూ బాగున్నారా? మీ కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తున్నాము. ఇది దినము ఈ రాత్రికాల సమయంలో ఉపవాస కూడుకులో కొద్ది నిమిషములు దేవుని వాక్యం వినుచు, దేవుని కనపరచడానికి కొన్ని కీర్తనలు పాడుచు ప్రార్థన చేసుకొని ముందుకు వెళదామండి. ప్రియులారా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, మీ పనులు కొంత సమయం ఆపి దేవుని వాక్యం వినడానికి మీ మనసును సిద్ధపరచుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్రాని కొందనాలు, ప్రేమగల మా తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు, మహిమగల తండ్రిని కొందనాలు, సర్వోన్నతుడైన తండ్రిని స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఉపవాస కూడుకుల ప్రభువా, నా తండ్రి నీవు మాతో ఉండి నడిపించిన రీతిని బట్టి నీ స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీరు మమ్మల్ని అందరినీ కాపాడి నడిపించారు, నీ స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును దయచేయండి ప్రభా. నా తండ్రి నీ స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మహిమ పొందండి నాయన. నీ వాక్యం తండ్రి వివరిస్తుండగా ప్రభా తండ్రి మీరే మాతో మాట్లాడి నడిపించండి ప్రభా. నీ వాక్యము తండ్రి నాయన మాట్లాడేది తండ్రి నీ స్తోత్రాలు. నీ వాక్యము సరిచేసేది, నీ వాక్యం పాపము నుండి విడిపించేది తండ్రి నీ కొన్నాళ్ళు. అలాంటి జీవవాక్యములు ప్రభా నాయన తండ్రి వినడానికి కావలసిన తండ్రి మనసును మీరు అనుగ్రహించండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. సాతాను తండ్రి ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా ప్రభా సాతాను క్రియలు అయిపరచండి, సాతాను శక్తులు బంధించి నాయన తండ్రి మేమందరూ ప్రభా నాయన నిన్ను ఆరాధించి నాయన నీ వాక్యం ధన్యతలోనికి తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించండి దేవా. నీ స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన మా ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి నడిపించి సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కొన్ని కీర్తనలు పాడుకుందామండి. దేవుని బిడ్డలారా, కొన్ని కీర్తనలు పాడుకొని ప్రభుని స్తుతిందాము. మీరు కూడా మాతో కలిసి పాడాలని మనం చేస్తున్నాం. దేవునికి వందనాలు. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవని కాచి, దీవారాత్రములు కంటి పాపవని కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. శిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
స్థుతిగా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ సమయంలో మరొక కీర్తన పాడుకొని ప్రభుని స్తుతిద్దామండి. ప్రియులారా, ఒక కీర్తన పాడుకుందాము. జయశీలుడమ్మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడమ్మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా, వందనము హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తివంతుడా. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తివంతుడా. తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు. ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా. మాకై మరలా రానుంటివా యేసు, మాకై మరలా రానుంటివా. జయశీలుడమ్మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడమ్మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. ఆదియు అంతము నీవేగా, ఆరాధింతవు నీవేగా. ఆదియు అంతము నీవేగా, ఆరాధింతవు నీవేగా. అత్యున్నతుడా అతి ప్రియుడా, అత్యున్నతుడా అతి ప్రియుడా. ఆత్మస్వరూపి ఆశ్రయుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా. అనిశము నిన్నే కీర్తింతుము యేసు, అనిశము నిన్నే కీర్తింతుము. జయశీలుడమ్మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడమ్మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. నీవే దిక్కని నమ్మితిమి, నిన్నే గురిగా ఎంచితిమి. నీవే దిక్కని నమ్మితిమి, నిన్నే గురిగా ఎంచితిమి. నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి. నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తం సాధ్యమే. నీపై సర్వం మోపితిమి యేసు, నీపై సర్వం మోపితిమి. జయశీలుడమ్మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడమ్మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయమిచ్చువాడా స్తోత్రము మా ప్రాణ ప్రియుడా, వందనం హల్లెలూయా, 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 హల్లెలూయా.
కలుగుగాక. హల్లెలూయా, స్తోత్రము. ప్రియులారా, చక్కటి కీర్తన ద్వారా దేవుని మహింపరిచినాము. ఈ సమయంలో దేవుని వాక్యం విందామని ప్రార్థన చేసుకొని, దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తం కూడా ఆయన సాధ్యపరచగల దేవుడు కనుక ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనము ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధానికి వందనాలు. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం వినబోచున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి మమ్మల్ని సరిచేసి తండ్రి మా జీవితములు ప్రభావం మార్చి నీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి, మీ ముందులాగా తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించి మీరే నడిపించమని సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నాము. మన హృదయములు సరి చేసుకుందాము. ఎందుచేతనంటే ఈరోజు ఈ యొక్క సమయంలోని రాత్రికాల సమయంలో ధన్యతల గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన వాక్య భాగము, ధన్యతలు చాలా ఉన్నాయండి బైబిల్ గ్రంథంలోని. అయితే దానిలో ఒక ధన్యత గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమిటంటే, ఈ లోకంలో ధనం ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు, అన్నీ బాగా ఉన్నప్పుడు ధన్యత అనే మాట కనబడుతూ ఉంది. మేము చాలా ధన్యులమండి, అన్నీ మాకున్నాయి, ఏదో కొదువు లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, నాకు ఏ లోటు లేదని చాలాసార్లు తలుస్తుంటాం ప్రియులారా. కానీ ఈ లోకంలో ధనము కంటే, ఈ లోకంలో మరి డబ్బు కంటే, ఈ లోకంలో ఆస్తుల కంటే దేవుని ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులుగా దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. కనుక దేవుని నమ్మిన వారు ధన్యులని, మరి దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నవారు ధన్యులని, దేవుని మందిరానికి వెళ్ళేవారు ధన్యులని, దేవుని మరి ఎవరైతే ఆరాధిస్తారో వారు ధన్యులని దేవుని వాక్యం మన స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఈరోజు నేను మీకు వాక్య భాగాన్ని చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇరిమియా గ్రంథము వాక్య భాగం చదువుకుందామండి. ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము చదువుకుందామండి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జల్మల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వర్షం లేని కాలమున చింత నొందదు, కాపు మానదు. ప్రియులారా, ఇక్కడ చాలా చక్కగా ఇరియా భక్తుడు రాస్తూ ఉన్నాడు. యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు అంటా ఉన్నాడు. కానీ ఈ లోకంలో డబ్బును కలిగి, లేకపోతే మేడలు కలిగి, లేకపోతే ఆస్తుపాస్తులు సంపాదించుకున్న వారు, మంచి ఉద్యోగం సంపాదించుకున్న ధన్యులు కాదు. కానీ ఈ లోకంలో అవన్నీ కావాలి, అవసరమే. మనిషి జీవించడానికి భూమి మీద నివసించి భూమి మీద జీవిస్తున్నాడు కనుక మానవుడు వానికి అవసరము. కానీ ధన్యత అనేది ఎలాగొస్తుందంటే, దేవుడైన యెహోవాను కలిగి ఉన్న మనుషుడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ అంటున్నాడు, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. నీవు నేను ధన్యత కావాలంటే దేవుని మనం కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం ధన్యులుగా చెప్పబడుతున్నది. కనుక ధన్యత మరి ఎవరో ఇచ్చేది కాదు. కానీ మనం ధన్యులుగా ఉండాలంటే దేవుడే మనకు ఆ ధన్యతలు ఇస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలోనికి నడుచుకుంటూ, దేవుని సన్నిధిలోనే మనం ఉంటున్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకొని దేవునితో మన సంబంధము సరిగా ఉంచుకుంటే కనుక అది మనకి ధన్యత అండి ప్రియులారా. కనుక మొదటగా చెప్పబడిన మరి మాట ఏంటంటే, యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. అయితే రెండోదిగా మనం చూస్తే కనుక యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆశ్రయం అంటే ఎప్పుడండి? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మరి శ్రమ కలిగినప్పుడు ఎవరో ఒకటి మనము మరి ఆశ్రయిస్తుంటాము. కానీ మరి కష్టం వచ్చిన ప్రతి మనిషికి కూడా మరి దేవుడే ఆశ్రయంగా ఉంటానని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వానికి ఆశ్రయముగా ఉంటానంటున్నాడు. ప్రియులారా, నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు శ్రమ కలిగినా ధన్యుడివే కాకుండా నీకు ఆయన ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు, ఆశ్రయంనిచ్చే ఒక మరి కోటగా ఉంటాడు. ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు అలనాడు మన రాజులు చూసినట్లయితే మరి వారు కష్టం వచ్చినప్పుడు మరి ఎక్కడ ఉండేవారంటే కోటలో దాక్కునేవారు, కోటలో ఉండేవారు. మరి అలాంటి పరిస్థితి మరి మన చేతిలో వచ్చినప్పుడు మనం ఎవరిని
మరి ఆశ్రయించాలంటే దేవుని మనము ఆశ్రయించాలి, దేవుని మనం కలిగి ఉండాలి. దేవుని మనము కలిగి ఉండి ఆయన ఆశ్రయిస్తే కనుక ఆయన ఎలా ఉంటాడంటే మనకి ఆశ్రయముగా ఉంటాడు, ఆయన దుర్గముగా ఉంటాడు, ఆయన కోటగా ఉంటాడు, ఆయన మనకి కేడుముగా ఉంటాడు, ఆయన మనకి భద్రతనిస్తాడు, ఆయన మనకి శ్రమ కలిగినప్పుడు దాని నుంచి విడుదల చేస్తాడు. ఇక్కడ ప్రియులారా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, ధన్యతతో పాటు ఆశ్రయముగా ఉంటానని ఇక్కడ చెప్పబడుతుంది ప్రియులారా. అంతే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట. ఎలా ఉంటాడండి? చెట్టు వలె ఉంటాడండి. జలముల వద్ద అంటే నీరు ప్రవహించే ప్రదేశాల్లో చెట్లు ఉన్నాయనుకోండి, అదేమవుతుందండి? అది అన్నట్టు కూడా వాడిపోదండి, దాని ఆకు వాడదు, మరి దాని వేళ్ళు కూడా మరి ఎండిపోవండి. ఎందుచేతనంటే మరి కాలువల వారన నాటబడి ఉన్నారు కనుక మరి ఆ చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుందండి, పచ్చగా ఉంటుంది ప్రియులారా. అంటే యేసుక్రీస్తు యొక్క మరి నామములో కానీ యేసుక్రీస్తు యొక్క ప్రభువారి యొక్క జీవితము మనందరి కొరకు ఆయన అర్పించాడు కనుక ఆయనలో మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితంలో కట్టుకోవాలి ప్రియులారా. అలా మనం కట్టుకుంటే కనుక మన జీవితంలో ఏమవుతాయంటే మనకి ధన్యత అనేది వస్తుంది. ఇక్కడ మూడోదిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడండి. ఆ చెట్టుకి నీరు లేనప్పుడు చింతపడదు, మరి ఆ చెట్టు మరి చక్కగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, దాని వేళ్ళు కూడా బాగా ఉంటాయి. కనుక మూడోది చెప్తున్నాడు ఏమనంటే వాడటండి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడని చెప్తా ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా నాలుగోదిగా మనం చూస్తే కనుక అది కాలువల ఓరను నాటి దాని వేళ్ళు తన్నును ఇక్కడ అంటూ ఉన్నాడు. మరి చెట్టును మనం చూసినట్లయితే ఆ చెట్టు ఆ కాలువ ఓరను ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి నీళ్ళు పోయిన అవసరం లేదు, దానికి మనము మరి ఏదో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అవసరం లేదు. కానీ దాని వేళ్ళు ఎలా ఉంటాయంటే ఆ యొక్క మరి లోతులకు ఉంటాయి కనుక ఆ లోతులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వేళ్ళన్నీ కూడా ఆ నీరుని తీసుకుంటూ ఉంటాయి. ప్రియులారా, విశ్వాసం అనే జీవితంలోని మరి మన యొక్క దైనందిక జీవితంలోని ప్రభువైన యేసుక్రీస్తుతో మనకు కలిసి ఏం చేయాలంటే ఫలించడానికి మనము ఇష్టపడాలి ప్రియులారా. చాలాసార్లు దేవుని నుండి దూరంగా ఉంటాము, ధన్యత కొరకు పరిగెడుతుంటాము. మరి డబ్బు ఉంటే ధన్యత వస్తుంది, లేకపోతే మేడలు ఉంటే ధన్యత వస్తుంది, లేకపోతే మంచి ఉద్యోగం ఉంటే ధన్యత వస్తుంది, మంచి అందం కలిగి ఉన్నాను కాక నేనే ధన్యురాలని చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాము. కానీ ప్రియులారా దాని వలన ధన్యత రాదు. కానీ నీవేం చేయాలంటే నీ జీవితంలోని యేసుక్రీస్తునందు నీ జీవితము నాటబడాలి. నీ జీవితము ఏముండాలంటే నీ విశ్వాసం అనే వేళ్ళు ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభులోని నాటబడాలా. మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలకు వచ్చినా కానీ ఏం చేయాలంటే నీ యొక్క విశ్వాసం అనే వేళ్ళు ప్రభువులోని పాతుకొని ఉన్నప్పుడు నువ్వెన్నటికీ భయమును వందో ప్రియులారా. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దాని వేళ్ళు ఏమవుతున్నాయంటే మరి దాని వేళ్ళు చక్కగా ఉంటాయటండి. ఆ చెట్టు చక్కగా ఉంటుంది, ఆ చెట్టు ఫలిస్తూ ఉంటుంది, ఆ చెట్టు మరి పచ్చగా ఉంటుంది ప్రియులారా. అయితే నీవు కూడా ప్రభు అయిన దేవునికి నీ జీవితం అర్పిస్తే కనుక, నీ జీవితమును ఆయనకి అర్పించుకొని జీవిస్తే కనుక నీ జీవితంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ కలిగినా, ఏమైనా కానీ నీ జీవితం పచ్చగా ఉంటుంది ప్రియులారా. నీ కుటుంబం పచ్చగా ఉంటుంది. నీ కుటుంబము మరి చాలా నిర్భయం లేకుండా ఏముంటుందంటే చక్కగా ధైర్యం కలిగి ఉంటారని దేవుని వాక్యము చెప్పబడుతుంది. కనుక ఇక్కడ మరొక మాట అంటూ ఉన్నాడు ప్రియులారా, ఏమనంటే మరి దానికి వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరములు చింత నొందదు, కాపు మానదు ప్రియులారా. చూసారండి, ఒక చెట్టును సూచిస్తూ ఉన్నాడు భక్తుడైన దేవుడు. మరి ఇక్కడ అయితే ఒక చెట్టు ఏ విధంగా తన జీవితంలోని తన వేళ్ళు మరి లోతులకు వెళ్తాయో, లోతులకు వెళ్ళినప్పుడు తుఫానులు వచ్చినా, లేకపోతే భయంకరమైన వర్షాలు కురిసినా, భయంకరమైన పరిస్థితులు కలిగినా కానీ ఆ చెట్టు వేళ్ళు గట్టిగా ఉన్నప్పుడు, ఆ చెట్టు వేళ్ళు లోతునకు వెళ్ళినప్పుడు ఆ చెట్టు అన్నిటికీ పడిపోదు ప్రియులారా. అయితే మనము కూడా ప్రభు యందు మన విశ్వాసము ఎలా ఉండాలంటే మన లోతునకు వెళ్ళాలి. క్రీస్తు అనే బండ మీద మన యొక్క విశ్వాసమును కట్టుకోవాలి ప్రియులారా. కష్టం వచ్చిందని బాధపడద్దు, శ్రమ వచ్చిందని బాధపడద్దు, మరి చింత కలిగిందని బాధపడద్దు, మరి అప్పులు పాలైపోయిన బాధపడద్దు,
ఇలాంటి పరిస్థితి కలిగిన మన విశ్వాసములను ఏముండాలంటే ధైర్యం ఉండాలి. మన విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తులో మరి పాతుకొని పోవాలి ప్రియులారా. అలాగున్నప్పుడు నువ్వెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా నీవు నేను భయపడమండి ప్రియులారా. కనుక వచ్చిన మాట ఏంటంటే దాని వేళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయంటే దాని వేళ్ళు చాలా లోతులకు వెళ్తున్నాయి. కనుక అదేమవుతుందంటే పచ్చగా ఉండును. వర్షం లేకపోయినా కానీ మరి అదేమవుతుంది, చింత నొందదంట. ఒకవేళ నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు కలిగినా నువ్వు చింతపడవు. ఒకవేళ నీ ఇంట్లో ఎలాంటి బాధ కలిగినా నువ్వు చింత నొందవు, నువ్వు భయపడవు. ఎందుకు చేతనంటే నీ జీవితము ప్రభుతో కట్టబడింది కనుక, ప్రభులో నీవు శ్వాసం ఉంచావు కనుక, ప్రభుతో నువ్వు కలిసి నడుస్తున్నావు కనుక, ప్రభు నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నీ జీవితంలోని ఏమవుతుందంటే చింత పడకుండా ధైర్యంగా ఉంటావు ప్రియులారా. ధైర్యం కలిగి ఉంటావు, ధైర్యం ఉంటావు. ఇక్కడ చెట్టును చూసినట్లయితే మరి వర్షం లేకపోయినా కానీ అది చింత పడదట, అయితే కాపు కూడా మానదని ఇక్కడ దేవుని వాక్యము సెలవుస్తుంది. ఎందుకు చేతనంటే దాని వేళ్ళు మరి కాలువల ఓరను నాటబడి ఉన్నాయి కనుక మరి అది ఎప్పటికప్పుడు నీరు తీసుకుంటా ఉంది, ఎప్పటికప్పుడు నీరుని సరఫరా చేసుకుంటా ఉంది ఆ చెట్టు. ఆ వేళ్ళు అన్నీ కూడా మరి ఆ లోతులు ఉన్నాయి కదా, ఆ నీరు తీసుకొని ఈ చెట్టు ఏమవుతుందంటే బలంగా తయారవుతుంది. అంతేకాకుండా మరి చాలా మరి బలము కాకుండా అదేమవుతుందంటే పచ్చగా ఉంటుందండి. అంతేకాకుండా మరి మనం చూసినట్లయితే కాపు కూడా మాందంట. ఎందుకు చేతంటే దాని వేళ్ళు స్థిరంగా ఉన్నాయి. నీ జీవితంలో విశ్వాసం అనేది నీవు కూడా స్థిరంగా ఉంచుకోవాలి. విశ్వాసం అనేది నీవు స్థిరంగా ఉంచుకొని ప్రభువైన యేసుతో నీవు కలిసి నడిచినప్పుడు, ప్రభుతో నీ జీవితం కట్టబడినప్పుడు, ప్రభులో నీవు మరి ఉండినప్పుడు నీ జీవితంలో కూడా ఒకవేళ చింత వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా కానీ నువ్వు అధైర్యపడవు, నువ్వు ధైర్యంగా ఉంటావు ప్రియులారా. కనుక ఈరోజు నువ్వు అధైర్యపడుతున్నావా, లేకపోతే మరి అలసిపోతున్నావా, లేకపోతే కష్టపడుతున్నావా, బాధపడుతున్నావా, శ్రమ చేత కృంగిపోతున్నావా, శ్రమలు అనేవి నిన్ను కృంగతీస్తున్నాయా? అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నీ యొక్క విశ్వాసం అనే వేళ్ళు నాలోని మరి పాతుకొని ఉన్నప్పుడు నీ విశ్వాసం బట్టి నేను నిలబెడతానమ్మా. నీకు భయం లేదు, నీకు చింత లేదు, నీకు బాధ లేదు, నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఆదుకునే దేవుడు ఉన్నానని చెప్పి ఇక్కడ ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ప్రియులారా. కనుక ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వే బాధతో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, ఎలాంటి సమస్య నిన్ను వేధిస్తూ ఉంది, ఎలాంటి కష్టం నిన్ను బాధిస్తూ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మరి ఇరుక్కొని ఉన్నావు, లేకపోతే ఈ బ్రతుకు మమ్మల్ని ఎవరు బాగు చేయలేరని తలస్తున్నావా, లేకపోతే నీ బిడ్డల చేత నువ్వు బాధించబడుతున్నావా, నీ భర్త చేత నువ్వు బాధించబడుతున్నావా, లేకపోతే నీవు అనేక విషయాల బట్టి ఈ లోకంలో నలిగిపోతున్నావా? కానీ ఇక్కడ దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. నీవు నన్ను నమ్ముకుంటే నీకు ధన్యత అమ్మా, నీవు నాతో ఉంటే నీకు ధన్యత, నన్ను కలిగి ఉంటే నీకు ధన్యతనిస్తాను. అంటే ధన్యతతో పాటు నీకు అనేకమైన ఆశీర్వాదాలు కూడా నేను ఇస్తానని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మరి దేవుళ్ళో నీ విశ్వాసం ఎలాగుంది, దేవుళ్ళ విశ్వాసము ఎలాగ నువ్వు స్థిరపరచుకుంటున్నావు, దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నావా, దేవుడి నుండి మరి దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయి నాకు పర్వాలేదు, నా జీవితం బాగానే ఉంది, నేను ధన్యత కలిగి ఉన్నాను, నీకు ఇవన్నీ ఉన్నాయి, ఈ సంపదలు ఈ సమస్తం ఉన్నాయి కనుక నాకేమీ బాధలేదు ఒక తలుస్తున్నావా? కాదు ప్రియులారా. మరి ధరాన్ని బట్టి ధన్యత లేదు, మరి డబ్బును బట్టి ధన్యత లేదు. కానీ మరి మనము ఎవరిని బట్టి ధన్యత అంటే దేవుని బట్టి మనకు ధన్యత. దేవుడే మనకు ఆ ధన్యతను ఇస్తాడు ప్రియులారా. నువ్వు దేవుని కలిగి ఉంటే, దేవుని జీవిస్తే, దేవుని నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే కనుక నీకు ఆశ్రయంగా ఉంటాడు. మరి అంతేకాకుండా నీ వేళ్ళు, విశ్వాసం అనే వేళ్ళు స్థిరంగా నీవు ఒకవేళ ప్రభు అని యేసులో నీ జీవితం ఉంటే కనుక నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఆయన ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మరి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. మొదటిగా మనం చూస్తే కనుక ధన్యతను ఇస్తూ ఉన్నాడు. ధన్యత, నీవు ధన్యుడిగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ప్రభుని నమ్ముకోవాలి, ప్రభులో నీ జీవితం ఉండాలి. అంతేకాకుండా నీకు ఆశ్రయంగా ఉండాలంటే, నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కూడా నీకు ఆశ్రయంగా ఉండాలంటే నీవు ఆయన ఆశ్రయంగా చేసుకో. నీ బాధలో నీకు కృంగిపోవద్దు, నీ కష్టంలో నీవు కృంగిపోవద్దు, కానీ దేవుని ఆశ్రయంగా చేసుకుంటే ఆయన నీకు
కోటగా ఉండి నీకు భద్రతనిస్తాడు. అంతేకాకుండా నాటబలే చెట్టు వలె ఉంటావని కూడా చెప్తున్నాడు. మూడవదిగా చూస్తే ఆ చెట్టు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుందండి. మరి దానికి ఒకవేళ వర్షాలు లేకపోయినా మరి ఎలాంటి పరిస్థితులు కలిగినా కానీ దాని వేళ్ళు ఎక్కడున్నాయంటే దాని వేళ్ళు మరి లోతులకు ఉన్నాయి కనుక అది వెట్ట కలిగిన ఎండ కాసిన మరి భయంకరమైన పరిస్థితులు వచ్చినా గాల్పులు వేసిన ఎలాంటి పరిస్థితి కలిగినా కానీ మరి అందులో మరి దేవుల్లోని నిల్చున్నట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది కనుక. అంతేకాకుండా మరి కాపు మాందటండి మరి చింతపడదట వర్షాలు లేకపోయినా కానీ ఆ సంవత్సరాలన్నీ కూడా దాని ఆకులు పచ్చగా ఉండి మరి కాపు మానకుండా కాపురిస్తున్నట్టుగా దేవుని వాక్యము మరి సెలవిస్తూ ఉంది. కనుక నువ్వు ప్రభులో ఉంటే కనుక నీ జీవితము ధన్యము. నువ్వు ప్రభుతో జీవిస్తే కనుక నీకు ఆశ్రయంగా ఉంటాడు. అంతేకాకుండా నీ విశ్వాసం ప్రభులో ఉంటే నాటబడి ఉంటే కనుక అదేమవుతుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చెట్టు ఏ విధంగా మరి సిగురుస్తూ ఉందో అలాగే నీవు కూడా మరి సిగురుస్తూ ఉంటావు. అంతేకాకుండా అది మరి వర్షాలు లేకపోయినా మరి ఇంట్లో ఏమీ లేకపోయినా ఇంట్లో ఇబ్బందులైనా కష్టాలైనా బాధలైనా శ్రమలైనా కానీ మరి అలాంటి పరిస్థితులు కూడా చింత అనేది మన జీవితంలో కలగదు. ఎందుకు చేతనంటే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రభు మనలను మరి నడిపిస్తాడు. ప్రభు మనకి ఆశ్రయంగా ఉంటాడు. ప్రభు మనకు మళ్ళీ దీవిస్తాడు. కనుక అట్టి విశ్వాసము, అట్టి నమ్మకము, అట్టి జీవితము నీవు కలిగి ఉంటే కనుక నీ జీవితంలో ధన్యము, నీ జీవితంలో ధన్యత ఆయన ఇస్తాడు. నీ జీవితంలో మేలు చేస్తాడు. నీకు ఆశ్రయం గుండి నడిపిస్తాడు. కనుక ఈ సమయంలో మరి ఈ రాత్రికాల సమయంలో నీవే విషయాన్ని బట్టి బాధపడుతున్నావు, ఏ విషయాన్ని బట్టి చింతపడుతున్నావు, ఏ విషయాన్ని బట్టి కృంగిపోతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీ జీవితాన్ని అర్పించు. అందుకే ఆయన అంటున్నాడు నా చెంతకు రండి, మీ చింతలన్నీ నేను తీరుస్తాను అంటున్నాడు. కనుక నీ చింత ఏమైనా కానీ, నీ యొక్క భారం ఏమైనా కానీ ఆయన మీద మోపినట్లయితే నీవు మరి ధన్యుడవు, నీకు ధన్యత. కనుక ఈ రాత్రికాల సమయంలో నాతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే కనుక ఈ ప్రార్థనలో ఏకీపించినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎందుచేతంటే ప్రభు గొప్పవాడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన సమస్తము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మాతో నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నాయన ధన్యత గురించి మాతో మాట్లాడావు ప్రభా. నీతో మేముంటే ధన్యత నాయన. నిన్ను కలిగి ఉన్న మనుషుడు ధన్యుడు నాయన. ఈ లోకంలో సంపదలు కాదు నాయన, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అస్థిరమైనవే ప్రభా. నీవు సదాకాలం ఉండే దేవుడు కనుక ప్రభా నీతో మేము నాయన మరి అంటకట్టబడి ఉండే జీవితాలు ఇగో వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి. ఆశ్రమంగా ఉంటాన్న ప్రభా, ఆశ్రమంగా ఉండండి తండ్రి. దేవానికి వందనాలు. మరి ఎటువంటి చింత కలిగి ఉంటున్నారో మాకు తెలియదు నాయన, ఎటువంటి బాధలో ఉన్నారో మాకు తెలియదు నాయన, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో తండ్రి నాయన ఈ వాక్యం మరి వినుచున్నప్పుడు నాయన ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా నువ్వు దర్శించిన ఆయన వారి జీవితంలో ప్రభా ఎలాంటి కష్టమున, ఎలాంటి శోధన, ఎలాంటి బలహీనతన, ఎలాంటి పరిస్థితులైనా ప్రభా నాయన బిడ్డలను తండ్రి కరుణించి చక్కపరిచి వారి జీవితంలో ధన్యతలోనికి నడిపించండి. ప్రభానికి వందనాలు తండ్రి. అనారోగ్యంతో వారిని తండ్రి దర్శించండి, స్వస్థపరచండి. వివాహాలు కాని వారికి వివాహాలు సిద్ధపరచండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూసేవారు వారికి ఉద్యోగాలు తెచ్చండి ప్రభా. ఈ కరోనా వైరస్ నాయన యేసు నామములో బంధించండి ప్రభా. నీకు వందనాలు. ఎవరి మీద తండ్రి అది దాని ప్రభావం చూపకుండా తండ్రి పరిశుద్ధాత్మదేవ నీవే తండ్రి నాయన ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడండి తండ్రి. ఈ వైరస్ని నామంలో బంధించండి ప్రభా. నీకు వందనాలు. సంఘములు దీవించండి, కాపర్లు దీవించండి నాయన, బిడ్డలను దీవించండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి నాయన. దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యాని స్తోత్రాలు. ఈ యొక్క తండ్రి సమీల ప్రభ ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ దర్శించండి, వారి జీవితంలో మేలు చేయండి, వారి జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభ. అలాంటి చింత ఉన్న తండ్రి నీవే తీసివేసి నాయన నీ బిడ్డలకి తండ్రి క్షేమమును, భద్రతను, ఆరోగ్యమును, నీ శక్తిని అనుగ్రహించి మీరే నడిపించమని సహాయం చేయమని ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లించుకొంచు యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.